వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. ఇవాళ మద్రాస్ ముచ్చట్లు వచ్చేసి చెన్నైలో రెండవ అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన ఫీనిక్స్ మాల్ తీసుకొచ్చాను మిమ్మల్ని. ఓపిక ఉండాలే గానీ సమస్తం దొరుకుతాయి అన్ని రేంజ్ల్లో, ఒక రోజంతా తిరగొచ్చు. కాకపోతే ఒక పెద్ద డ్రాబ్యాక్ అదేనండి, ఇబ్బంది కూడా ఉంటుంది. అదేంటో వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసి చెన్నై వేళచేరి మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. అదిగోండి, బై వాక్ అంటే నడిచి వెళ్ళాలి అనుకుంటే అదిగోండి పక్కన సపరేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, నడిచి వెళ్ళొచ్చు. లేదంటే వెహికల్స్ అనుకోండి, ఆ పక్కనే రోడ్డు ఉంటుంది, వెళ్ళాలి. ఇదిగోండి ఈ H&M పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే పెల్లాడియం బ్లాక్ ఉంది. అదిగోండి దాని ఆపోజిట్ మనం రోడ్ క్రాస్ చేసి వెళ్ళాం అనుకున్నది ఫీనిక్స్ మాల్ అని ఉంటుంది. ఈ పెల్లాడియం బ్లాక్ ఆ ఫీనిక్స్ మాల్ రెండు ఒకటేనండి. ఇటు నుంచి వెళ్ళినా అటు తేలుతాము, అటు నుంచి వచ్చినా ఇటైనా తేలుతాం అనమాట. పేరుకే ఇది రెండవ అతిపెద్ద షాపింగ్ మాల్, కానీ ఫస్ట్ దానికన్నా కూడా చూడటానికి ఇది బాగుంటుందంటే విశాలంగా అందరూ అంటారు ఇక్కడ చెన్నైలో. ఇంకెందుకు ఆలస్యం మనం కూడా చూద్దాం రండి. ఇలా మెయిన్ ఎంట్రన్స్ లోంచే వెళ్ళాలని రూల్ ఏమీ లేదు. దాన్ని ఆనుకొని ఇలా సైడ్కి వచ్చినా కానీ 2-3 ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళటానికి, మన ఇష్టం. ఇదండి ఫీనిక్స్ మాల్ సైడ్ వ్యూ వచ్చేసి. ఇక మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి అంటే కనుక మన బ్యాగ్స్ ఏవైనా కానీ ఆ మెషిన్ దగ్గర పెడితే స్కాన్ అయ్యి బయటకు వస్తాయి. తీసుకొని వెళ్ళినట్టయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్. మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి అనుకుంటున్నారు? 5 ఫ్లోర్లు ఉంటాయి. అంటే 5 అంతస్తుల ఇంద్రభవనం ఇది. ఏ ఫ్లోర్లో ఏంటి ఎలా తెలుసుకోవాలి, ఏమున్నాయి అనుకుంటే కనుక ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్స్ పెట్టుంటాయి. మనం టచ్ చేస్తే ఏ ఫ్లోర్లో ఏమున్నాయో తెలిసిపోతాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్నే అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ అంటారు, ఎందుకంటే కింద లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, దీనిపైన 3 ఫ్లోర్స్ ఉంటాయి. మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలన్నా అదిగోండి ఎస్కలేటర్స్ అదేనండి, కదిలే మెట్లు బీభత్సంగా ఉంటాయి. అంటే ఏకంగా ఫ్లోర్కి 4-5 ఉంటాయి. లిఫ్ట్ మాత్రం నేను చూసినంత వరకు స్టార్టింగ్ ఎండింగ్ అంటే మొదట్లో చివరిలో గమనించాను. ప్రతి ఫ్లోర్లో కూడా. ఇది వచ్చేసి అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్. ఒక లుక్ వేద్దామా రండి. ఇందాక చూపించాను కదా మాల్ మెయిన్ ఎంట్రన్స్ పక్క నుంచి వచ్చినా కానీ మాల్ లోపలికి వచ్చేయచ్చు. ఇలా 2-3 ఎంట్రీ పాయింట్స్ అంటే లోపలికి రావడానికి వీలుంటుంది. ఇవి ఎప్పుడు ఉపయోగపడతాయంటే సాటర్డే సండే పండగలప్పుడు, పర్టికులర్గా జనవరి 1 క్రిస్మస్ ఇలాంటప్పుడు ఏదో ఒక ఈవెంట్స్ అంటే సాంస్కృతిక కార్యక్రమాలు అంటాను చూడండి, పాటలు కానీ డ్యాన్సులు కానీ ఏదో ఒకటి మాల్ లోపలే జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ సైడ్ ఎంట్రీల ద్వారా లోపలికి వచ్చేయటం బెటర్. అలానే మనకి ఇంగ్లీష్ కానీ తమిళ కానీ వస్తే ఏ ఫ్లోర్లో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక అదిగోండి ఫీనిక్స్ మాల్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు డెస్కుల దగ్గర. అసలు ఈ మహల్కి వస్తే డబ్బు ఉండాలి, ఓపిక ఉండాలి, కానీ అసలు అన్నీ A to Z దొరుకుతాయి. తినొచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, గుండు సూది నుంచి ఏదో సామెత చెప్పినట్టు అన్నీ దొరుకుతాయి. అదిగోండి నేను ఇందా చెప్పినట్టు 3 లిఫ్ట్లు ఉన్నాయి ఏకంగా. అలానే మనం అలసిపోయినా మనం షాపింగ్ చేస్తుంటే మగవాళ్ళు కూర్చోవాలన్నా ప్రతి ఫ్లోర్లో అలా సిట్ అవుట్స్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో ఇలా వాష్రూమ్స్ చాలా దగ్గర ఉంటాయి, లగ్జరీగా బాగుంటాయి. ఇక అసలు మ్యాంగోలో కిడ్స్ దాంట్లో బట్టల కాస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇదిగోండి ఇది వచ్చేసి 2490 అంటే 2490 రూపాయలు. కాకపోతే 2 కొన్నాం అనుకోండి 50% ఆఫ్లో ఇచ్చేస్తున్నారు. రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్ అయితే. కాకపోతే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవి మాత్రం దోలు ఇచ్చేస్తాయి. అంటే అంత ఎక్కువ కాస్ట్ అనిపించాయి నాకైతే. చూసారు కదండి ఎంత కాస్ట్ ఉన్నాయో మ్యాంగోలో. కాబట్టి కొనద్దు, మీకు ఓపిక ఉండాలే కానీ ఇదే మాల్లో వేరే షాప్లో తక్కువ కూడా దొరుకుతాయి. ఇక రండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. అదిగోండి ఫస్ట్ ఫ్లోర్ డిస్ప్లే బోర్డు, ఆ బోర్డు మీదే రాసి ఉంటాయి. మనకి ఇంగ్లీష్ వస్తే కనుక హ్యాపీగా చదువుకోవచ్చు. ఈ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అక్కడే ఆ మెట్లు ఎక్కే దగ్గరే ప్రతి చోట ఉన్నాయి ఈ అరేంజ్మెంట్స్. చాలా ఈజీ అండి ఈ మాల్ తిరగటం. ఈ ఫ్లోర్లో ఉన్న అదిగోండి చెప్పుల షాప్లోకి వెళ్ళి అసలు చెప్పులు ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయో చూద్దాం రండి. 399 రూపీస్ అంటే దగ్గర దగ్గర 400 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎందుకు చూపిస్తున్నానంటే అసలుకి ఇంత పెద్ద మాల్లో అసలుకి కాస్ట్ అవి ఎలా ఉంటాయని ఒక ఐడియా కోసం అంతే. ఇవాళ రేపు ఇంట్లో ఉండే అన్నీ చూసేయచ్చు కదా. సో చెన్నైలో ఉన్న ఫీనిక్స్ మాల్ చూసేయండి ఇలాగా ఇవాళ. ఎందుకంటే కొన్ని షాపుల వాళ్ళే వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే కొనకుండా ఎవరు షూట్ చేసుకొని ఇస్తారు చెప్పండి వీడియోని. సో ఇవ్వండి ఈ చెప్పుల షాప్లో ఉన్న చెప్పుల కాస్ట్ వచ్చేసి
అలాగే చిన్న పిల్లలు వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇలాగ టాయ్ బస్సెస్, టాయ్ ట్రైన్స్ అనేది ప్రతి ఫ్లోర్లో ఉంటూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. ఇక్కడ చూడండి ఈ ఇయర్ రింగ్స్ అదేనండి, చౌపోగలైతే నాకు చాలా బాగా నచ్చాయి. సెలబ్రిటీ ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు. అంటే సినిమాల్లో హీరోయిన్లు వాళ్ళు పెట్టుకుంటారు కదా, అంత అందంగా అనిపించాయి. కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది మాత్రం కమెంట్ చేయండి. సో చూసేద్దామా రండి. పిల్లలకి ఇష్టమైన హ్యారీ పోటర్ వస్తువులు కూడా ఇక్కడ పెట్టారు డిస్ప్లేలో. ఇంత పెద్ద మాల్ తిరగాలి అంటే మధ్య మధ్యలో స్నాక్స్ పడుతూ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక పిజ్జా బర్గర్లనే కాదు, కాస్ట్లీ ఐటమ్సే కాదు, నార్మల్ బేకరీస్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనకు ఓపిక ఉండాలి, తిరిగే శక్తి ఉండాలి. ఇదిగోండి ఈ బిస్కెట్స్ కాస్ట్ అది మీకు చూపిస్తున్నాను చూడండి బేకరీ దగ్గర. అదిగోండి సెకండ్ ఫ్లోర్ రానే వచ్చేసింది. ఫస్ట్ ఒక మ్యాప్ కనిపిస్తుంది చూడండి. ఆ మ్యాప్లో ఈ కిందున్న షాప్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో పెట్టి మరీ ఉంటాయి. మనకి ఏ షాపు కావాలో ఆ పర్టికులర్ షాపు మనం అక్కడ చూసుకొని వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. ఎంచక్క రండి సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి జీవా షోరూము. సిల్వర్ జ్యువెలరీ అంటే వెండి ఆభరణాలు సింపుల్గా నైస్గా బాగుంటాయి ఇక్కడ. ఈ షాపులో అసలు ఫ్యాషన్ జ్యువెలరీ ఎంత ఉందో, అదే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. రండి చూడండి, డిజైన్స్ బాగున్నాయి పర్టికులర్గా. ఈ ఫ్లోర్లో నాకు చాలా ఇష్టమైన షాప్ ఇది, క్రాస్ వర్డ్. ఇక్కడ బుక్స్ భలే ఉంటాయండి, అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి. అసలు టైం ఎదిరేది ఇక్కడికి వస్తే. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన ఐటమ్స్ అంటే స్కూల్ బ్యాగ్స్, పెన్స్, ఒకటి అంటే చెప్పుకుంటూ పోతే అన్నీ ఉంటాయి. వీటితో పాటుగా బ్యాగ్స్, పాటరీ ఐటమ్స్, ఇంకా చెప్పటం ఎందుకులేండి, అసలు మీరే చూసేయండి. ప్లాంట్స్ కూడా దొరుకుతాయండి. టైం ఎదిరేది ఇక్కడికి వస్తే బాగుంటుంది. రండి చూడండి. కాకపోతే ఇంగ్లీష్లోనే ఉంటాయి అన్ని బుక్స్ కూడా. రీజనల్ లాంగ్వేజెస్ అంటే మన భాషలో ఉండే బుక్స్ అయితే దొరకవు. అదొకటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మిగతా అంతా చాలా బాగుంటుంది. రండి.
నమ్మవీడు వసంత భవన్. ఈ హోటల్లో అయితే హ్యాపీగా వెళ్ళి తినేయచ్చు, లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ, ఎందుకంటే బాగుంటుంది. చెన్నై సాపాడు అని ఒక వీడియో పెట్టాను. ఎప్పుడైనా చెన్నై వస్తే ఇక్కడ తినొచ్చా తినకూడదని ఒక ఐడియా వస్తుంది మీకు, అంతే. కావాలంటే చూడండి. ఈ షాప్ పేరు వచ్చేసి ప్రే లేడీ. ఇందులో అన్ని 70% 50% ఆఫర్లో ఉన్నాయి. ఈ 2 కుక్కర్లు కలిపి 1300 రూపాయలే. ఈ డైమండ్ కోటెడ్ నాన్ స్టిక్ తవ్వ అంటే దోశ ప్యాన్ వచ్చేసి 750 రూపాయలు, నార్మల్ది వచ్చేసి 550 రూపీస్. అలా గ్రానైట్ కోటెడ్ తవ్వ అన్నీ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే నాకు ఈ బ్రాండ్ గురించి ఐడియా లేదు, ఎవరికైనా ఉంటే కమెంట్ చేయండి. తమిళనాడులో స్టీల్ ఇడ్లీ పాత్రలు, స్టీల్వి హాట్ బాక్సులు బాగుంటాయి, వస్తే కొనుక్కోండి. చూడండి ఈ హాట్ బాక్స్ డిజైన్లు ఎంత బాగున్నాయో. ఇంక ఇది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా, బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి. హామ్లెస్ ప్లే అంటే చిన్న పిల్లలు దెబ్బ తగలకుండా ఆడుకునేటటువంటి ప్లే ఏరియా, అంటే బాగా చిన్నపిల్లలకు ఉపయోగపడుతుంది ఇది. ఇది వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ అండి. అసలు ఎంత బాగుంటుందో, రాజదర్బార్ లాగా ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే షాండ్లియర్స్ తోటి చాలా లగ్జరీగా, చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది. అలానే టికెట్ ప్రైసెస్ అవి ఎక్కువ ఉంటాయేమో అనుకుంటారేమో, ఉండవు, మామూలుగానే ఉంటాయి. తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి ఎక్కువగా ఇక్కడ, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి. అదిగోండి 15 స్క్రీన్స్ ఉన్నాయి, అంటే 15 మూవీస్, 15 సినిమాలు రన్ అవుతూనే ఉంటాయి. ఈ మూవీ థియేటర్లో బాత్రూమ్స్ కూడా రాజసం ఉట్టిపడుతూ భలే ఉంటాయి, అది కూడా 2 ఫ్లోర్స్లో ఉంటాయి. అలాగే ఈ మాల్స్లో స్పాలు కూడా ఉంటాయండి, అదే బ్యూటీ పార్లర్స్ కూడా ఉంటాయి. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉపయోగపడేలాగా హెయిర్ స్టైల్స్, హెడ్ మసాజెస్, ఐబ్రోస్, ఫేషియల్స్, ఇలా అన్ని బ్యూటీ సంబంధించినవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ మాల్ లోపలే. అదిగోండి 3rd ఫ్లోర్ రానే వచ్చేసింది. డిస్ప్లే బోర్డు మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఫన్ సిటీ, డామినోస్, కేఎఫ్సీని. అంటే ఈ ఫ్లోర్లో ఫన్ సిటీ అలానే ఫుడ్ కోర్ట్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి ఫన్ సిటీ అంటే పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా అనమాట. ఇది రండి చూద్దాం. ఇంక ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. చెప్పాను కదా 3rd ఫ్లోర్లో ఓన్లీ ఫన్ సిటీ ఫుడ్ కోర్ట్ మాత్రమే ఉంటుంది. ఈ ఫుడ్ కోర్ట్లో అన్నీ దొరుకుతాయి మనం తినడానికి, భోజనం దగ్గర నుంచి, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, సమోసాలు, స్నాక్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, కూల్ డ్రింక్స్, పిజ్జాస్, బర్గర్స్, బిర్యానీలు, ఇలా ఒకటేమిటి అన్నీ దొరుకుతాయి. అది కూడా అన్ని రేంజ్లో దొరుకుతాయి. కావాల్సిందల్లా మనకు ఒకటే ఓపిక, తీరిక, అంతే. 1-10 సార్లు తిరిగి చూసి కొనుక్కొని తినొచ్చు. ఇక్కడ చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ ఇది, రండి చూద్దాం. ఈ లిఫ్ట్ పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అసలు వాష్రూమ్ లోపలికి వెళ్తుంటాయండి, పాత సినిమా వాళ్ళ ఫొటోస్ అని బ్లాక్ అండ్ వైట్లో పెట్టి భలే ఉంటుంది. ఒక సినిమా హాల్కి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ. చూస్తున్నారు కదండి, ఇప్పటివరకు అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్, 1st, 2nd, 3rd ఫ్లోర్స్ కవర్ చేసేసాము. ఇప్పుడు లిఫ్ట్లో బేస్మెంట్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే ఒక ఇబ్బంది ఉందన్నాను కదా, అదేంటో చూద్దాం. అదిగోండి వచ్చేసాము. ఇది వెహికల్స్ పార్కింగ్ ఏరియా. కారు కనుకోండి ఫస్ట్ 1 అవర్ అంటే ఫస్ట్ గంటకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత గంట గడిచే కొద్దీ అంటే ప్రతి 1 అవర్కి 50 రూపీస్ ఎక్స్ట్రా, అంటే 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తారు. అదే 2 వీలర్ అనుకోండి, ఫస్ట్ 1 అవర్ 50 రూపీస్ అంటే 50 రూపాయలు. ఇక గంటలు గడిచే కొద్దీ ఎవ్రీ 1 అవర్కి అంటే ప్రతి గంటకి 40 రూపాయలు అంటే 40 రూపీస్ వసూలు చేస్తున్నారు. అదిగోండి లిఫ్ట్లో మనం ఇప్పుడు లోవర్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము, ఎందుకంటే ఇది ఒకటి మనం చూడలేదు. ఈ లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ తిరుగుతూ పెల్లాడెం బ్లాక్లోంచి బయటకు వచ్చేయచ్చు ఎంచక్క. ఫీనిక్స్ మాల్కి వచ్చేటట్టయితే ఆటోలోనో బస్సుల్లోనో రావటం బెస్ట్, ఎందుకంటే మనం తిరుగుతానే ఉంటాము, మాల్ అంతా టైం తెలియదు కదా. కానీ కార్లకి లేదా 2 వీలర్కి పార్కింగ్ ఛార్జ్ ఎక్కువైపోతుంది. ఎవ్రీ 1 అవర్కి అడిషనల్గా కడతా ఉండాలి కదా, అది నాకు అనిపించింది, మీతో షేర్ చేసుకున్నాను ఆ ఇబ్బందిని, ఆ డ్రాబ్యాక్ని. మాటల్లోనే మనం లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ని చూస్తూ పెల్లాడెం బ్లాక్కి కూడా వచ్చేసాము.
పెల్లాడియం బ్లాక్లోకి ఎంటర్ అవ్వగానే కుడి పక్కన అంటే రైట్ సైడ్ H&M ఉంటుంది, వెళ్ళేటప్పుడు అయితే ఎడం పక్క ఉంటుంది అంతే. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ H&M పక్క నుంచి అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఫీనిక్స్ మాల్లోంచి ఎగ్జిట్ అయిపోవచ్చు, అంటే బయటికి వెళ్ళిపోవచ్చు. అదిగోండి కనిపిస్తోందా రెడ్ కలర్ ఫీనిక్స్ మాల్ సింబల్, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. ఈ పెల్లాడియం బ్లాక్లోంచి బయటకు వచ్చేసి ఇలా H&M పక్క నుంచి వాకింగ్ ట్రాక్ ఉంటుంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి, చెన్నైలో రెండో అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన ఫీనిక్స్ మాల్ రాత్రిపూట చాలా అందంగా ఉంది కదా. నేను ఆల్రెడీ చెన్నై సాపాడు, చెన్నైలో ఉన్న గుళ్ళు, నో ఆయిల్ నో బాయిల్ రెస్టారెంట్ గురించి ఆల్రెడీ వీడియోలు పెట్టాను, కావాలంటే చూడండి. అలాగే మీకు చెన్నైలో ఏదైనా చూడాల్సిన ప్రదేశం ఉంటే కనుక కమెంట్ చేయండి, వీలైతే తప్పకుండా వీడియో తీసి పెడతాను. ఇవ్వండి ఇవాళ మద్రాసు ముచ్చట్లు వచ్చేసి నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కమెంట్ చేయండి, షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అలానే మర్చిపోకుండా పశుపూజన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.